నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంఎల్ఎం సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్. అది చూడంగానే అసలు సూపర్, అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ అన్న నాకు ఊరు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ అన్న ఎప్పుడు మంచి చేసుకుంటూ ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగినోడిని. సో తొందరలో నేను కళ్యాణ్ అన్న కూడా కలుస్తాను. సో ఇక్కడ గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఒక కర్రలా బిజీగా ఉన్నాను. అండ్ నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్, మన పాలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పానంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, సిస్టము అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్తంభంలాగా నిలబడండి, ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు, మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే, కరెక్టే కదా, ఆయన ఒక్కరే ఉన్నారు, అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది, అంటే ఒక్కరి నుంచి ఉన్నారు, మేము కూడా వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా, సో అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత కళ్యాణ్ నన్ను స్వాగతించారు, తీసుకొని వచ్చారు, నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ మీరేనా, థ్యాంక్స్ నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్.